హాయ్ ఫ్రెండ్స్, ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలుపుకుంటూ ముందుకు సాగిపోతున్న మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాన్ని గర్వంగా తలుచుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వసుదైక కుటుంబమైన మన భారతీయులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మరియు అమ్మవారి ఆశీర్వాదం, అనుగ్రహం అన్ని వేళలా మనందరిపైన సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తున్నాను. దసరా నవరాత్రులు అనగా 9 రాత్రులు మరియు 10 రోజులు నిర్విరామంగా నిత్యం అఖండ పూజలు జరుపుకునే హిందూ పండగ. వేద శాస్త్రాలు, పండగ సోయగాలు భారతదేశమంతటా ఒకేలా ఉంటాయి. కానీ పండుగను జరుపుకునే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది. దుర్గాదేవి రూపంలో ఉండే దైవిక శ్రీశక్తి స్వరూపినిగా భారతదేశమంతటా విరాజిల్లుతున్నారు. ఆచారాలు మరియు ప్రాముఖ్యత వారి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అమ్మవారి రూపం 9 రూపాలుగా అలంకరించబడతారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అమ్మవారు 9 రూపాలలో దర్శనమిస్తారు. ఒక్కో రూపంలో ఒక్కొక్క అభయాన్ని, విజయాన్ని సూచిస్తుంది. చూసిన వారికి పుణ్యం, జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, విజయం లభిస్తుంది. 9 రోజుల దసరా నవరాత్రి పండుగను జరుపుకునే విధానమును, పద్ధతులను తెలుసుకుందాము. మొదటి రోజు అమ్మవారికి పూజ చేసే విధానము. దేవత శైలపుత్రి, పర్వత కుమార్తె. ఆచారాన్ని బట్టి ఘట స్థాపన అంటే కలశ స్థాపన అని అర్థం. దేవతను సూచించే కుండను ఏర్పాటు చేయడం ద్వారా నవరాత్రి ప్రారంభాన్ని సూచిస్తుంది. దసరా పండుగ మొదటి రోజు అమ్మవారి పూజకు పసుపు రంగు శ్రేయస్కరమని పూర్వీకులు నిర్ణయించారు. శైలపుత్రి తల్లి యొక్క బలాన్ని మరియు స్వభావాన్ని సూచిస్తుంది. భక్తులు తెల్లటి పూలు, నెయ్యి వంటి ఆహార పదార్థాలను అమ్మవారికి సమర్పిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి పత్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఎంతో మహిమాన్వితమైన దేవి. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహన ఆకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగున అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మరొకసారి వసుదైక కుటుంబానికి దసరా పండుగ శుభాకాంక్షలు.